కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలతో 3 రోజులు పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. జగ్గంపేట నుంచి మా ప్రతినిధి హరిష మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ 3 రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అన్నవి జరుగుతూ ఉంటాయి. అయితే జగ్గంపేట నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం అంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 3 రోజులు కూడా ఇక్కడ ఆద్యంతం కన్నుల పండుగగా ఇక్కడ కార్యక్రమాలు అన్నవి జరుగుతున్నాయి. అందరినీ కూడా అంటే నియోజకవర్గాల్లో ఉన్న అందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకువచ్చి అందరినీ కలుపుకొని పోయి ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నవి చేస్తూ ఉన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులు అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు అలాగే వారి సతీమణి నాతో పాటు ఉన్నారు. మరి మాట్లాడదాము. సార్, ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మేడం. నమో వెంకటేశాయ. సుశుద్ధ నేను హిందూ సాంప్రదాయాన్ని ఆరాధించేవాడిని, హిందూ సాంప్రదాయం బతకాలను కోరుకునేవాడిని. ఆ సందర్భంగా ప్రభుత్వం కూడా ఒక ఆస్కారం ఇచ్చింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ప్రభుత్వపరంగా నిర్వహించండి అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే ఈరోజు ఇక్కడ ప్రభుత్వపరంగా సంక్రాంతి సంబరాల్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు అధికారులు కానీ అటు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించారు. ఇవాళ ఒక పండగ పర్వదినంగా ఈ 10 రోజులు జనరల్గా పండగ వాతావరణమే ఉంటుంది. ఇక్కడి నుంచి మనం మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అలాగే మణిగారు, మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ అంటే చాలా వరకు కూడా కళలు అంతరించిపోవటము, మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాలు ఇప్పటికీ చాలా మందికి తెలియవు. అవన్నీ కూడా ఈ రోజు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అసలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సోదరిమణులందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. అంతా చాలా పండగ ఇలాగ అంత అందంగా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాగా జరుగుతుంది. అంతా బాగున్నారు. అంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవునికి ప్రార్థిస్తున్నాను. కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ గారు నాతో పాటు ఉన్నారు. సార్, ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. అలాగే ఇక్కడ చూస్తున్నాము సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నవి అసలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. అంటే మర్చిపోయిన విషయాలు గుర్తు చేస్తూ అలాగే అన్నీ కూడా ఒకే దగ్గర కనిపించే విధంగా ఇవాళ ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఓవరాల్గా ఎలా ఉంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుని ఈ సంక్రాంతి పండుగ అన్నది తెలుగువారి ఇంటి లోగిళ్ళలో చేసుకునే పండుగ. ఇది కులమతాలకు అతీతంగా రైతులందరూ కూడా కష్టపడి 6 కాలాలు కష్టపడిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత చేసుకునే పండగ మనకి పూర్వం నుంచి కూడా వచ్చే పద్ధతిలో ఈ సంక్రాంతి అనేది పుట్టింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అందరూ కూడా బయటి ప్రదేశాలకు వెళ్ళిపోవడం, మన పూర్వ పండగలన్నింటినీ కూడా మర్చిపోవడం జరుగుతుంది. కానీ భావితరాలకి మళ్ళీ ఈ మన పూర్వ వైభవాన్ని చూపించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రత్యేకంగా అభినందిస్తూ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇక్కడ జ్యోతుల్ నెహ్రూ గారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మన ప్రాచీనత అన్నది మళ్ళీ భావితరాలకి తెలిసే విధంగా అందరూ కూడా ప్రవర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. సంక్రాంతి పండుగ అంటే ఏదో కోడి పందాలు గుండాట్లకి తీసుకొచ్చేసిన పరిస్థితుల్లో, కమర్షియల్ అయిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ ఇది కమర్షియల్ కాదు, మనం అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండగ. ఈ 3 రోజులు కూడా మనం అందరూ ఆనందంగా ఉండాల్సిన పండగని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా తీసుకోవడం జరిగింది. సార్, అంటే ఈ 3 రోజులు కూడా ఇంత వైభవంగా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతుంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ ఎంతో గ్రాండ్గా మీరు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా అన్ని రకాల సంక్రాంతి పండుగకి ఏవేవి పల్లెటూరులో జరుగుతాయో అన్నీ, ఒక హరిదాస్ వస్తాడు, గంగిరెద్దులు వస్తాయి, లేకపోతే కోలాటం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ఒకే కూడల్లో జగ్గంపేట సెంటర్లో పెట్టి 4 మండలాల నుంచి మా నాయకుల్ని కూడా కార్యకర్తలను అందరినీ రమ్మని, జనాలను రమ్మని ఈరోజు 2-3 వేల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసి సాయంత్రం వరకు కూడా ఆహ్లాదకరంగా గడిపే విధంగా జ్యోతుల్ నెహ్రూ గారు ఎన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పండగని తెలుసుకుంటూ ఇతర చిన్న పిల్లలకి భావితరాలకి తెలియజేసుకుంటూ మన ఆనందాన్ని కూడా గడిపే విధంగా ఈరోజు చేయడం జరిగింది.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. గోదావరి జిల్లాలో అంటేనే సంక్రాంతికి పెట్టింది పేరు. అయితే ఇక్కడ జరుపుకునే ఈ 3 రోజుల పండుగకు సంబంధించి అసలు విశిష్టత ఏంటి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగల యొక్క విశిష్టత గురించి తెలియజేసేందుకు ఇక్కడ వేద పండితులు నాతో పాటు ఉన్నారు. వారి మాటలను మనం తెలుసుకుందాం. నమస్తే అండి, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మనం ఈ 3 రోజుల పండుగ భోగి, సంక్రాంతి, కనుమ చేసుకుంటూ ఉంటాము. అసలు ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటండి, ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా భోగి గురించి చెప్పండి. ముందుగా మా జగ్గంపేట కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు టీటీడీ మెంబర్ అయినటువంటి మా నెహ్రూ గారికి మేము కృతజ్ఞతలు చెప్పాలి. కారణం ఏమిటంటే సంప్రదాయాన్ని నిలబెట్టాలి అంటే ఈ కూటమి ప్రభుత్వం వల్లే అవుతుంది అనేటటువంటిది వాస్తవంగా ఈవేళ మీరు చూస్తున్నారు కదా. ఇందాకటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పండుగ వాతావరణం. అంబరాన్ని అంటే మీరే అన్నారు. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే భోగి. రేపు 15వ తారీఖు నుంచి ఉత్తరాయణం అయనం మారుతోంది. ఇప్పటిదాకా దక్షిణాయనంలో ఉన్నాం, ఇప్పుడు ఉత్తరాయణంలోకి పెడుతున్నాం. ఈ దక్షిణాయనంలో జరిగేటటువంటిదంతా కూడా పూజాధికాలన్నీ కూడా తపస్సుకు సంబంధించినవి. ఈ ఉత్తరాయణం ఎప్పుడైతే సూర్యుడు ఒక రాశిలోంచి వేరొక రాశిలోకి ప్రవేశిస్తాడు, ఆ ప్రవేశించేది రేపు ప్రవేశిస్తున్నాడనగా ఈవేళ భోగి. అంటే పాతదాన్ని మర్చిపోయి కొత్త ధనంలోకి ప్రవేశించు సుమా అనేటటువంటి దాన్నే అంచేతే మన పూర్వీకుల దగ్గర నుంచి ఈవేళ వరకు కూడా ఈ భోగి మంటల్లో మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ కూడా ఆ మంటల్లో వెయ్యండరా అంటారు. అదేవిధంగా మన ఇంట్లో 6 మాసాల క్రితం నుంచి ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా శుభ్రం చేయించి మంగళ స్నానం చేసి భోగిమంట దగ్గరికి వెళ్ళి అంటారు. ఆ మంగళ స్నానం అనేటటువంటిది కూడా ఈవేళ వ్యవస్థలో పాడైపోయింది. పూర్వంలో అయితే మన ఇంటికి ప్రత్యేకించి నాయబ్రాహ్మలు మంగళని రమ్మని నెత్తి మీద అమ్మ లేదా నాన్నమ్మ లేదా మేనత్త వీళ్ళు నెత్తి మీద నూనె పెట్టి వాళ్ళు మంగళ స్నానం నలుగు పెట్టి స్నానం చేయించేవారు. ఆ నలుగు అనేటటువంటి పదమే ఈవేళ తీసేశారు. వెళ్ళి షాంపూ ప్యాకెట్ చింపేసుకుని రుద్దేసుకుంటున్నారు అంతే. ఆ మంగళ స్నానం చేస్తే కొత్తదనం ప్రత్యేకించి కనపడుతుంది. తర్వాత సూర్యుడు ప్రవేశించిన తర్వాత వచ్చేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలము, అదే సంక్రమణము. ఈ సంక్రాంతిని సంక్రమణము అంటారు. ఎప్పుడైతే సూర్యుడు ఆ రాశిలోకి ప్రవేశించాడో అది సంక్రమణం అయ్యింది. ఆ సంక్రమణ కాలంలో పెద్దలందరినీ కూడా తలుచుకుని వాళ్ళందరికీ ఒక నమస్కారం లేదా శ్రీరంగం వెళ్ళి తిలతర్పణాలు ఇస్తే ఆ సూర్యుడు ద్వారా వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళతారు అనేటువంటిది ప్రతీక. తర్వాత ఈ ఉత్తరాయణం ఎప్పుడైతే వచ్చిందో సూర్యుడి యొక్క రథం, మీకు వచ్చేది వేసంకాలమే కదా, సూర్యుడి యొక్క రథం మన ఇంటికి రావాలి అని ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. మీరు అది ఎప్పుడైనా గమనించి ఉంటారు. ఈ రథం ముగ్గు వేసి మన ఇంటి దగ్గరికి చిగురు పెడతారు. చిగురు పెట్టి పక్కింటి వాళ్ళకి కలుపుతారు. అంటే అందరి ఇళ్లలోనూ సూర్యుడు తాలూకా వెలుగు వస్తే అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ఎక్కడ వెలుగు లేకపోయినా ఎక్కడ చీకటి ఉన్నా ఇబ్బందే కదా తల్లి. అంచేత దీన్ని భోగి, సంక్రమణము, కనుమ అంటారు. సంక్రమణం వెళ్ళిన మర్నాడు ఏదైనా కనుమే అవుతుంది. ఆ కనుమ నాడు సూర్యుడి యొక్క కాంతి మా ఇళ్లలోకి ప్రవేశించాలి, మా పశుపక్ష్యాది పంట అంతా కూడా బాగుండాలి అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి ఆ పశువులకి అది కూడా ఆవేళ పూజ చేసుకుంటూ ఉంటారు. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే అవుతుంది. అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అయితేనే, లోకేష్ బాబు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఈ సంప్రదాయాన్ని నిలబెట్టడం గురించి చాలా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈవేళ ఈ యొక్క కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం తల్లి. అలాగే అండి, థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రజెంట్ నాతో పాటు ఇక్కడ కూచిపూడి డాన్సర్స్ కొంతమంది ఉన్నారు. అంటే చిన్న చిన్న పిల్లలు, వీళ్ళంతా కూడా ఎంతో అందంగా ముద్దుగా రెడీ అయ్యి ఇక్కడ వీళ్ళు పర్ఫార్మెన్స్ అన్నది ఇచ్చారు. అసలు నిజంగా చూడడానికి ఒక ఐ ఫీస్ట్ లాగా అనిపించింది. మరి వారితో మాట్లాడదాం. హాయ్, ఫస్ట్లీ హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ. అండ్ నువ్వు చాలా బాగున్నావు. కూచిపూడి అన్నది ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 7 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, మీరంతా ఒకటే స్కూలా? కొంతమంది శ్రీ చైతన్య, భాష్యం అలా స్కూల్, వేరే వేరే స్కూల్ నుంచి వచ్చారు. ఓకే, అంటే ఇంట్రెస్టా ఈ కూచిపూడి డాన్స్? అవును. ఓకే. హాయ్, నీ పేరేంటి? సహస్ర. ఓకే,
సో సహస్ర, హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్లీ నువ్వు చాలా అందంగా చాలా బాగున్నావు, బాగా రెడీ అయ్యావు. ఎవరు రెడీ చేశారు? మా మమ్మీ ఆంటీ. ఓకే. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 4 years. ఓకే. సో మీరంతా ఫ్రెండ్సా? ఎస్. ఇంట్రెస్ట్ డాన్స్ చేయడం? ఇయర్లో ఒకసారి సంక్రాంతి ఫెస్టివల్కి ఇలా ఇంతమంది ముందు మీరు పర్ఫార్మెన్స్ చేయటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చేయడానికి. సో మనం చూసాం కదా, అంటే పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి ఈ కూచిపూడి డ్యాన్స్ అనేది వాళ్ళు నేర్చుకుంటున్నారు. వీళ్ళంతా డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఒకే వేదిక పైన వీరందరూ ఇలా కలుసుకోవటం, పర్ఫార్మెన్స్ ఇవ్వటం మాకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ పిల్లలు చెప్తున్నారు. ఇది జగ్గంపేటలో సంక్రాంతి సంబరాల పైన స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ చైతన్యతో హరీష్ అట్ ఎన్టీవీ, జగ్గంపేట.